హలో, నేను మీ డాక్టర్ నిరుపమ. వైట్ డిశ్చార్జ్ అనేది గైనకోపీలో చాలా కామన్ గా వినే కంప్లైంట్. సో ఇది ఎప్పుడు నార్మల్, ఎప్పుడు అబ్నార్మల్, ఎప్పుడు దీని గురించి కంగారు పడాలి? సో చాలా వరకు వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ గా అవుతూ ఉంటుంది. పీరియడ్ ముందు వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల స్టిక్కీ డిశ్చార్జ్ అవుతుంది. సో ఇలాంటి డిశ్చార్జ్ కి అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మిడ్ సైకిల్ అంటే పీరియడ్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం డిశ్చార్జ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా నార్మల్. ఎప్పుడు గైనకాలజిస్ట్ ని కలవాలి? వైట్ డిశ్చార్జ్ తో పాటు ఫౌల్ స్మెల్ గానీ, లేకపోతే చేపల వాసన లాగా ఫిషీ ఆర్డర్ అంట అలాగా బ్యాడ్ స్మెల్ ఉండి వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, వైట్ డిశ్చార్జ్ తో పాటు బాగా దురదున్నా డాక్టర్ ని కలవాలి. ఈ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ కామన్ గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే బాగా పెద్దవాళ్లలో ఓల్డ్ ఏజ్ లో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే మెనోపాజ్ తర్వాత కొంతమందిలో బాగా అంటే బ్యాడ్ స్మెల్ తో పాటు వైట్ డిశ్చార్జ్ అవడం, ఈ వైట్ డిశ్చార్జ్ మధ్య మధ్యలో బ్లడ్ కనిపించడం